డాన్స్ వచ్చి ఉండాలా ఎవరికి? ఇందులో ఉన్న ఆర్టిస్టులకి సిచ్యువేషన్ బ్రో అంటే నేనేమంటానంటే ఒక ఆర్టిస్ట్కి చాలా బాగా డ్యాన్స్ వస్తుంది, కొంతమందికి రాదు. వాళ్ళ మైనస్లు వాళ్ళ పాజిటివ్స్ మనం తెలుసుకొని వాళ్ళతో ఏం చేయించాలన్నది డైరెక్టర్ డిసైడ్ చేసుకోవాలి బ్రో. అది ఇది రావాలి అది రావాలి, పొట్టుగా ఉన్నాడా పొడుగుగా ఉన్నాడు ఏం లేవు బ్రో. లైక్ వాళ్ళకి ఉండే పాజిటివ్స్ ఉంటాయి కదా, అది డైరెక్టర్ అడాప్ట్ చేసుకొని వాళ్ళ తగ్గట్టుగా స్టోరీ డిజైన్ చేసుకొని చేసుకోవడం. ఇంత వ్యూషిప్ ఎక్స్పెక్ట్ చేసావా బ్రో నువ్వు? అంటే ఫేమ్ ఉండడం, లైక్ ఫేమ్ ఉండడం, ఉన్న వాళ్ళతో ఉండడం వల్ల అలాగ అయిపోయిందా, లేకపోతే ఇంత వ్యూషిప్ అనేది నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు చేసేటప్పుడు? అంటే నేను ఇనీషియల్ స్టేజ్లో బ్రో ఒక 4-5 ప్రాజెక్టులు చేశా బ్రో. చాలామంది ఎక్కడ గివ్ అప్ ఇస్తారు అంటే, మనం ఎంత కష్టపడి చేసింది అంత వైడర్ ఆడియన్స్కి వెళ్ళాలనే దాంతోనే ప్రతి ఒక్కరు వర్క్ చేస్తాం. నాకు ఆ ఫస్ట్ 5 ప్రాజెక్ట్స్లో అసలు వ్యూవర్షిప్ రాలేదు బ్రో. అసలు 1000 మంది కూడా చూడలే. అప్పుడు అనుకున్నా, అవును ఎందుకు చూడాలి, అందులో నేనెవరో ఎవరికి తెలియదు, యాక్టర్ ఎవరో ఎవరికి తెలియదు, కంటెంట్ కూడా మనం తీసింది పెద్ద అంత గొప్పదేం కాదు, సో ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ మార్క్ నాలో స్టార్ట్ అయింది. అప్పుడు నేను చేసింది ఏంటంటే, నీ కంటెంట్ యావరేజ్గా ఉన్నా ఒక తెలిసినోడితో చేస్తే అది జనాలకి రీచ్ అవుతుంది అనేది ఆ క్వశ్చన్ మార్క్ అలా స్టార్ట్ అయ్యి, అప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నాడు కదా, తను పరిచయం అయ్యాడు అనమాట. తను డాన్స్ వీడియోస్ అప్పుడులో చేసేవాడు, లాంగ్ బ్యాక్ ఇండివిజువల్గా చేసేవాడు, కవర్ సాంగ్స్ చేసేవాడు. నేనేమనుకున్నానంటే లైక్ మన టేకింగ్ తన డాన్స్ ఈ రెండు క్లబ్ అయితే ఇంకా బాగా అవుతాయి కదా అనే థాట్ వచ్చింది. అయితే తను కొన్ని మెసేజ్ చేసినప్పుడు తను చూసాడు కానీ రిప్లై ఇవ్వలే. ఫేస్బుక్లో మెసేజ్ చేసా, బట్ అంటే అప్పటికి నేను అనుకున్నా లైక్ మనం కూడా అప్పటికి ఏం చేయలే. సో తను అప్పటికి వైవా చేసి ఉన్నాడు, వైవా బాగా పెద్ద హిట్ అది. సో సరే తిన్నకంట్లో పడాలని చెప్పి నేను ఏంటంటే, అప్పుడు అల్లు అర్జున్తో సాంగ్ ఉంటుంది అతిలోక సుందరి అతిలోక సుందరి, అది కవర్ సాంగ్ లా చేసి మేల్ వెర్షన్ అలా చేసి, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సింగర్ ఉంటాడు, వాడితో పాడి 3D ఎఫెక్ట్స్ ఇవి అవి ఏవో చేసి అప్పుడు కవర్ సాంగ్స్ ఇంకా అప్పుడే స్టార్ట్ అయ్యారు ఆ ట్రెండ్. సో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్, తమన్ వీళ్ళందరూ షేర్ చేశారు, ట్విట్టర్లో షేర్ చేశారు. అల్లు అర్జున్ అంటే షణ్ముఖ్ బాగా ఇష్టం. సో తను చూశాడు ఎవరు ఈ సాంగ్ చేశాడంటే వినయ్ షణ్ముఖ్ అని చెప్పి. సో తనే తర్వాత వచ్చి నాకు మెసేజ్ చేశాడు, వినయ్ నీతో చేద్దాం అనుకుంటున్నా, ఒకసారి కలుద్దాం. సో మా ఇద్దరిది అలాగా స్టార్ట్ అయింది, అలా స్టార్ట్ అయింది. దీప్తితో పరిచయం షణ్ముఖ్ పరిచయం చేశాడు, మీ ఇద్దరం కవర్ సాంగ్ చేసిన దాంట్లో దీప్తి ఫీమేల్ లీడ్గా చేసింది. సో అంటే లైక్ తనకి నాకు మంచి ర్యాప్ ఉంటుంది బ్రో. అంటే స్టార్టింగ్ లో కాదు, బట్ చేసే కొద్దీ అలా పెరుగుతూ వచ్చింది అనమాట. దీప్తితోనే ఎక్కువ వీడియోస్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు బ్రో. లైక్ అంటే ప్రతి ఒక్క లైఫ్లో కూడా టెక్నీషియన్ కానీ ఎవరైనా సరే వాళ్ళు గ్రో అవ్వడానికి ఒక రీజన్ ఉంటుంది. లైక్ ఒక వాళ్ళకి ఉండే పరిచయాలు బట్టి కలిసి గ్రో అవ్వాలి అని అనుకుంటారు కదా. సో అలా అనుకున్న దాంట్లో దీప్తి వన్ ఆఫ్ ద పర్సన్. సో తను ఎంతలా నన్ను నమ్ముతుందంటే, నేను ఒక 1 year వేరే ప్రాజెక్టులు బిజీ అయిపోతే తను 1 year చేయదు, వేరే వాళ్ళతో చేయదు. లాస్ట్ 2 yearsలో హార్డ్లీ తను రెండు సాంగ్స్ చేసింది, అది నాతోనే చేసింది. అంటే అంత అంటే నాకేంటంటే లైక్ నేను వేరే కంపెనీస్తో టైఅప్ అయి ఉండి వాళ్ళకి నేను 5 songs 6 songs కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, అవి ఫినిష్ అయ్యే టైంకి నాకు అంత టైం పట్టేస్తుంది అనమాట. సో అంటే లైక్ తన కమిట్మెంట్ అలా ఉంటుంది బ్రో. లైక్ రీసెంట్గా ఏదో వీడియో చేస్తున్నట్టున్నారు, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఎప్పుడు ఏది రీసెంట్గా చేసింది చేస్తున్నారు? ఇంకా ఇప్పుడేం చేయట్లేదు బ్రో, అయిపోయి ఈ ఇయర్లోనే మేము 2 songs చేసాం. ఇప్పుడు యాక్చువల్లీ లాస్ట్ 3 years నుంచి సంవత్సరం ఒక సాంగ్ చేసాం. అది ఈ మధ్య ఏదో షూటింగ్ జరుగుతున్నట్టు ఉన్నది. లేదు మీది కదా?
తనకేం చేయట్లేదు బ్రో. ప్రెసెంట్ ఏంటంటే లైక్ స్టోరీస్ వింటుంది, లైక్ కొత్తగా ఇప్పుడు మేము చేసిన దానికన్నా కొంచెం ఇంకా అడ్వాన్స్డ్గా ఏమైనా చేద్దాం అనే డిస్కషన్స్ అవుతున్నాయి అనమాట. నీకు సినిమా తీయాలని కోరిక ఏమైనా ఉందా? ఆబ్వియస్లీ బ్రో. అంటే ఏదైనా సరే ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది దాని ఎండింగ్ మూవీయే కదా బ్రో. సో నేను కూడా మూవీ దీని మీదే వచ్చాను. నేను మూవీ దీని మీదే వచ్చా, మరి ఏం ట్రై చేయట్లేదు బ్రో? అంటే నాకేంటంటే బ్రో, మీకు చెప్పాను కదా ఒక టెక్నీషియన్కి వాళ్ళ పేరు ఒక వాల్యూ రావాలి అని చెప్పేసి. సో ఆ హంట్లో నేనేంటంటే లైక్ నాకు నేనేం చేస్తే పేరు వస్తుంది. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తే నీ యూత్లో ప్రతి ఒక్కరికి నీ పేరు తెలుసు బ్రో. ఇప్పుడున్న యూత్లో వినయ్ షణ్ముఖ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అది మీకు తెలుసు. అంటే ఫేస్ అప్పుడప్పుడు గుర్తుపట్టకపోవచ్చు, లేకపోతే ఇది జరగవచ్చు, కానీ మీ నేమ్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. అంత క్రియేట్ చేసుకున్నారు. మరి అలాగే మీరు ఒక సినిమా తీస్తే అలా యూత్ ఆడియన్స్ మీరు గ్రాప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎందుకు ప్రయత్నించట్లేదు? డెఫినెట్లీ బ్రో. అంటే కమింగ్ 1-2 yearsలో నేను డెఫినెట్లీ ఆ స్టెప్ వేస్తా. అంటే నేనేంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్దాం అనే దాంట్లో ఇప్పుడు సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ నా చేతులతో లైక్ నేనే డైరెక్ట్ చేసుకునే సిరీస్ ఏమైనా చేద్దాము, ఆ తర్వాత మూవీస్ చేద్దాము. అంటే నేను కూడా నా సెల్ఫ్గా నేను కాన్ఫిడెంట్ ఉంటేనే అందులోకి వెళ్ళాలనుకుంటాను బ్రో. నేను కాన్ఫిడెంట్గా లేకుండా నేను వాళ్ళ సినిమా నాకు వచ్చాయి బ్రో, మంచి మంచి సినిమా ఆఫర్స్ వచ్చాయి, కాకపోతే నేను 100% కాన్ఫిడెంట్గా లేను కాబట్టి నేను ఇంకా అందులోకి వెళ్ళా. సో ఇప్పుడు ఏంటంటే నేనే ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారా, అంటే ఆల్రెడీ స్క్రిప్ట్ ఇవన్నీ వర్క్స్ అయ్యాయి. సో నెక్స్ట్ అది 3-4 monthsలో రిలీజ్ చేస్తాను. యూట్యూబ్కి ఫస్ట్ యూట్యూబ్కే చేస్తాను, ఎందుకంటే మనం వచ్చింది యూట్యూబ్ నుంచి బ్రో. సో యూట్యూబ్కే చేస్తా, తర్వాత నెక్స్ట్ స్టెప్ వేస్తా.